భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుంట మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరవ్వడం జరిగింది. పంచాయతీ కార్యదర్శులను ఉద్దేశించి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, నా పాలనలో ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడవద్దు. పంచాయతీలలో మాకు ఈ సమస్య ఉందని నా దృష్టి వరకు తీసుకొని రాకుండా మీరు పనిచేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన పనులు ప్రారంభించాలని తెలిపారు. నా దృష్టి మొత్తం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపైనే ఉంటుంది. వాటిని మీరు విమర్శిస్తే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి సంజీవరావు, ఎంపీడీఓ అశోక్, తహసీల్దార్ సంజ, వాణి, ఏపీఓ శ్రీనివాసాచారి, డాక్టర్ తనూజ, సిడిపిఓ నిర్మలా జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు అందరూ పాల్గొన్నారు. మీ గ్రామంలో మీ గ్రామంలో ఏ సమస్య ఉందో నాకు బోర్డు డిస్ప్లే కావాలి. ఆ డిస్ప్లేలో నేను ఏం చేస్తానో టిప్పు కొట్టుకుంటూ చేస్తాను. అది ప్రజలకు తెలియాలి, తెలియాలి. మీ పంచాయతీలో ఏం బిల్డింగ్స్ ఉన్నాయి, నేను ఏం చేశాను, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, ప్రజల యొక్క ఆలోచన చెప్పేసి ప్రజలు మీరు మనం కలిసినే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనమంతా మీరు ప్రజలకు వర్క్ చేయాలి, నేను ప్రజలకు వర్క్ చేయాలి. మీరు నేను కలిస్తే ఒక త్రాటి మీదకుంటే ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చే ఒక ఏదైతే గోల్ రీచ్ కల్పిస్తారో అది ప్రజలకి మనం అందించగలన ఆలోచనని మనం ఒక ప్రణాళిక ద్వారా పంచిన తప్ప రెండో మార్గంకి వెళ్ళదని చెప్పి కోరుతా ఉన్నాం. నాకు ప్రజలు ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు.